పరిపాలిస్తున్న ఆయన పరిపాలన గాలికి వదిలేసిండు. ఆ గుంపును తీసుకుపోయి ఎక్కడ తాకట్టు పెడుతుంటే అది ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలో సంపాదిస్తా ఉన్నాడు. ఇక నమ్ముకొని వచ్చిన మీనాక్షి నటరాజన్ నట్టేట ముచ్చిండు. రాజ్యసభ స్థానంలో ఒక కేసు ఉన్నదని చెప్పేసి అక్కడ కేంద్రానికి లీకులు ఇచ్చి ఆమె యొక్క నామినేషన్ తిరస్కరణ గురిచే విధంగా ప్రయత్నం చేసిండు. కాబట్టి అది బహిరంగ ఒప్పుకుంటున్నాడు. పక్క రాష్ట్రాల దగ్గర ప్రపంచ దేశాల దగ్గర తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ఔన్నత్యాన్ని అందరం కూడా తాకట్టు పెట్టేసిండు. బయట వేరే దేశానికి మీకేమైనా ఎవిడెన్స్ ఉందా అలా మాట్లాడటానికి? ఆయన ఏం చేశారు, మీరు బీజేపీ కలిపి చేశారని బయట టాక్ ఉంది, వాస్తవం లేదంటారా? వాళ్ళ యొక్క రాజ్యసభ సభ్యత్వ నామినేషన్ వ్యక్తి వారి యొక్క మీనాక్షి నటరాజన్ గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారం ఇన్ఛార్జ్ గారు. వారు మేమెందుకు చేస్తామండి? అక్కడ పోయిన వాళ్ళు మీనాక్షి నటరాజన్ గారు గెలవద్దని చెప్పేసి ఇక్కడ నుంచి లీగల్ ఇచ్చింది వాళ్ళు. ఎందుకంటే తను స్ట్రిక్ట్ గా ఉంది, ఎవరు పైరవులకు ఒప్పుకుంటలేదు. కాబట్టి మరి రాష్ట్రంలో నామినేషన్ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ను ఎన్నికల్లో గెలిపించుకున్న బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిది. మరి ఇద్దరు సమన్వయం లేకనే ఈయనకి గుంపు మేస్త్రి కాబట్టి పని ఏంది? గుంపు మేస్త్రి పని గుంపును తీసుకుపోవాలి, నట్టేయడం ఉంచాలి. నమ్మించి నయవంచన చేసే పని గుంపు మేస్త్రి పని కదా. గుంపు మేస్త్రుల సంఘం మీరు మాట్లాడిన మాటలు వింటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మీ మీద కేసు పెడతారు. గుంపు మేస్త్రి పని అలా అని మీరు ఎలా చెప్తారు? వినండి, రేవంత్ రెడ్డి గారు చూసే పని చెప్తున్నా. ఈ రోజు ఇక్కడ నుంచి గుంపు కట్టి తీసుకుపోయే వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో వలస కూలీలను తీసుకుపోయి అనేక ఉదంతాలు ఉన్నాయి. కార్మికులంతా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే గుంపు మేస్త్రిలోనో పక్క రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ తీసుకెళ్లి ఎంత ఆగడాలు చేసిరో పాలమూరు సంబంధించినటువంటి లేబర్ జిల్లా సంబంధించిన మాకు ఆ విషయాలు తెలుసు, ఆ కష్టాలు తెలుసు మాకు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా వస్తే కూడా మాట్లాడగలుగుతాం, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇటువంటి గుంపు మేస్త్రీలు రాష్ట్రానికి పనికిరారు. రాష్ట్రానికి పనికొచ్చే సమర్థులైన నాయకత్వం కావాలి మాకు. సమర్థులైన నాయకత్వం ఉండి రాష్ట్రాన్ని నడిపించగలగాలి. పాలమూరు బిడ్డనని చెప్పుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి మాటలు ఆక్షేపణీయం. ఎందుకంటే పని వ్యవహారం అర్థమవుతుంది కదా. రాష్ట్రంలో గడిచిన 30 నెలలుగా జరిగిన పని అంతా చూస్తూనే ఉన్నాం మనం. హైదరాబాద్ ఏం జరిగింది, ఎన్నికల పేరు మీద ఏం జరుగుతోంది మొత్తం గమనిస్తున్నారు ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా. పాలకులు ఏదైతే చెప్పినారో ఆ రోజు అధికారులు రాకముందుకు ఏదైనా చెప్పినారో సీట్లో కూర్చోడానికి, అవన్నీ ఒక్కటి కూడా చిత్తశుద్ధుడు అమలు చేయలేదు. కేవలం ఇటువంటి డైలాగ్ కొట్టడం, సినిమాటిక్ డైలాగ్ మాట్లాడడం, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లడం, పరుష పదజాలం మాట్లాడడం, టాపిక్ ను డైవర్ట్ చేయడం, వ్యవస్థను డైవర్షన్ చేయడం, మొత్తం ప్రజల యొక్క దృష్టి మరల్చడం, ఇదే పని రేవంత్ రెడ్డి గారిది. ఇంతకంటే ఆయనతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తామని మనం ఒక ప్రతిపక్షాలకు ఈ రోజు సిగ్గుపడుతున్నాం మేము. అది ఎన్నిసార్లు చెప్పినా ఆయన బుద్ధి మార్చుకోడు, మాట తీరు మార్చుకోడు, పద్ధతి మార్చుకోడు, గాలి మాటలు మాట్లాడితే అయిపోతుంది. మీడియా ముంగలు వచ్చి డైలాగ్ కొట్టాలి. ఏది హల్చల్ అనిపిస్తే అది మీడియాలో హైక్ అవుతుంది. కాబట్టి దానిపైన పోతున్నారు. కానీ రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటారు, మహిళలు ఏం కోరుకుంటారు, ఈ అగ్రికల్చర్ రైతులు ఏం కోరుకుంటారు, వలస కూలీలు ఏం కోరుకుంటున్నారు, కౌలు రైతులు ఏం కోరుకుంటున్నారు? అంటున్నారు కేటీఆర్ గారికి సినిమా ఫీల్డ్ కి చాలా దగ్గర సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కమల్ హాసన్ అని లేదంటే రజనీకాంత్ అని సినిమా వాళ్ళతో ప్రయాణం చేసేది కేటీఆర్ కాబట్టి కేటీఆర్ పెద్ద నటుడు అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ఏమంటారు మీరు? సినిమా వాళ్ళతో సత్సంబాలు ఉండవు అనేది అనాదిగా వస్తున్నది. ఆ రోజు మద్రాసు నుంచి మన ఉమ్మడి రాష్ట్రానికి సినీ ఫీల్డ్ తీసుకొచ్చినారు. తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమ వర్ధిల్లాలని చెప్పేసి, అదేవిధంగా ఒక కార్మికులకు న్యాయం జరగాలి తెలంగాణ సినీ కార్మికులకు అని వాళ్ళతో సత్సంబాలు కొనసాగించి మన యొక్క తెలంగాణ వాసులకు, తెలంగాణ యొక్క ఎవరైతే కార్మికులు కానీ, హీరోలు కానీ, యాక్టర్స్ కానీ, ఇంకెవరైతే ఆరోపణ అయితే ఉంది. గత తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో రామ్మోహన్ గారు తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో తెలంగాణ నుంచి ఏ సినిమా కార్మికుడికి కూడా న్యాయం చేయలేదు బీఆర్ఎస్ పార్టీ. ఏ ప్రొడ్యూసర్కి న్యాయం చేసింది? అంతా కూడా ఆంధ్ర వాళ్ళని వెంటేసుకుని తిరిగి వాళ్ళకే టికెట్లు ఇచ్చి వాళ్ళనే ముందుకు తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ మంచి లాభం చేకూర్చింది. వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ మీద మోజుతో ఇది చేసింది అని ప్రధాన ఆరోపణలు ఉన్నాయి మీ మీద, మీ పార్టీ మీద. ఈరోజు సినిమా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మన లక్ష్మీనాథ్ గారు. తెలంగాణ రాకముందుకు తెలంగాణ యాసను, తెలంగాణ భాషను రౌడీలకు, గుండాలకు ఆపాదించి సినిమాను, తెలంగాణ యొక్క సంస్కృతిని వీళ్ళు గాయపరిచిన వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. అది మనం అందరూ గమనించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ యాసలో, తెలంగాణ భాషలో సినిమాలు వచ్చి అద్భుతంగా ఆడి మనకు స్థానిక ఎవరైతే జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, ఆర్టిస్టులు హీరోలు తయారయ్యి
చిన్న చిన్న డైరెక్టర్లు ఈ రోజు చిన్న డైరెక్టర్లు పెద్ద సినిమాలు తీసి అద్భుతమైన ప్రదర్శన చేసి తెలంగాణ రాష్ట్రంలో మన బలగం సినిమా తీసినటువంటి వేణు అసోటి వ్యక్తి ఇలా తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క ప్రేమలను, ఆప్యాయతలు బలగం సినిమాలో చూపించి ఇంటర్నేషనల్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. మరి దీనిపైన ఏం చెప్తారు మన సమాధానం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు? కాబట్టి ఇవన్నీ కేవలం రాజకీయ ఆరోపణలు కాదు, జరిగిన మార్పు గమనించాలి మనం. జరిగిన దాన్ని అప్రిషియేట్ చేయాలి, జరగకుంటే సద్విమర్శ చేయాలి. అంతేగాని ఏం జరగలేదు 10 సంవత్సరాలు అని చెప్తే హైదరాబాద్ ఈ బెస్ట్ సైడ్ పోయి చూస్తే అర్థమవుతుంది ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులకు హైదరాబాద్ అప్పుడు ఎట్లా ఉంటే ఇప్పుడు ఎట్లా అయింది అనేది. ఈ జరిగిన అభివృద్ధిని మనం కళ్ళ ముందు కనిపిస్తున్నదని లేదు అనడం. సచివాలయం ఎక్కడి నుంచి వచ్చింది, పోలీస్ కమాండ్ కంట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫ్లైఓవర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ హైదరాబాద్ మొత్తం ఎట్లా విస్తరించబడింది, ఐటీ కంపెనీలు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ గడిచిన 10 సంవత్సరాలే కదా. అంతకుముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఎట్లా ఉన్నది, కిరణ్ కుమార్ రెడ్డి ఎట్లుంది, రోషియా గారి పాలన ఎట్లుంది, ఈ 3 కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు జరిగిన యొక్క పనిని తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన 10 సంవత్సరాల పనిని పేరు చేసి చూస్తే అర్థమవుతుంది. ఇందులో అంతా సగం చదివినోళ్ళు, హై స్కూల్ స్థాయి నుంచి నాయకులు అయ్యారు. కాబట్టి అర్థం కాదు, వాళ్ళు చెప్పిన విషయం అర్థం కాదు. ఎవరితో మేధావులు ఆయన చెప్పిన విషయం విశ్లేషించుకునే శక్తి కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాం. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే పాపిరెడ్డి గారు, ఏదైతే నన్ను గుంపు మేస్త్రి అని అంటున్నారో, అవును నేను గుంపు మేస్త్రినే. ఈ గుంపుకు మేస్త్రిని కాదా, నేను జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాను, కేవలం ప్రజల కోసమే నేను ఏదైనా చేస్తానని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఒక రకంగా రేవంత్ రెడ్డి గారి జర్నీ సక్సెస్ అని అనుకోవాలి. మీరే రకంగా చూస్తారు? ఎస్ఐఆర్ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడాన్ని కూడా మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఎస్ఐఆర్ విషయంలో? కొంచెం కోపంగా ఉన్నారు, ఎందుకంటే ఎస్ఐఆర్ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్, బీజేపీ కావాలని టార్గెట్ చేస్తుంది అని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేశారు. ఎలా చూస్తారు మీరు? లక్ష్మీనారాయణ గారు ఆయన నేను వస్తున్నా, ఒక్క నిమిషం అంటే వెనుకకి వస్తున్నా. హలో లక్ష్మీనారాయణ గారు, కంటిన్యూ చేయండి, మాట్లాడండి. ఇప్పుడు ఇది ఆయన గుంపు మేస్త్రి అని ఎవరన్నారు అన్నది పక్కకు పెడదాం ఇష్యూ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని రకరకాలుగా అంటారు, గుంపు మేస్త్రి అంటారు, ముఠా నాయకుడు అంటారు, ఎవరు అంటారు. ఆయన గుంపు మేస్త్రి అని ఆయన అనుకున్నా పర్వాలేదు, ఇంకోటి అనుకున్నా పర్వాలేదు. గుంపు మేస్త్రి అనేది తక్కువ పదం ఏం కాదు, ఓకే. కానీ విషయం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా మాట్లాడాలి కానీ గుంపు మేస్త్రిగా మాట్లాడతా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి పనులు గుంపు